కలిసొచ్చిన కాలానికి వలసొచ్చిన ఎమ్మెల్యే ఏదో చేస్తాడు అనుకుంటే డామిట్ కథ అడ్డం తిరిగింది. ఊహించని సస్పెన్షన్ వేట్తో ఆయన సల్లబడితే అడిగేవారు లేరు అన్నట్టుగా తయారయ్యారట కింది స్థాయి నాయకులు. ఇక చెప్పేవారు లేరు, నడిపించేవారు లేరు. దీంతో పార్టీ అధికారంలోకి రాదలుచుకున్న కరుడుగట్టిన కార్యకర్తలు సైతం ఎందుకు రూలింగ్లోకి వచ్చాంరా బాబు అని నెత్తి నోరు కొట్టుకునేలా తయారైంది పరిస్థితి. ఇందుకే అధికార పార్టీని అంతటి చిక్కులో పడేసిన నియోజకవర్గం ఏది? సత్యవేడులో కూటమి నేతల కుస్తీలు, ఎమ్మెల్యేపై సస్పెన్షన్ ఎన్నాళ్లు, పెత్తనం కోసం నేతల పాట్లు, చుక్కాని లేని నావల టీడీపీ. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో అధికార పార్టీ టీడీపీ గురించి రాజకీయ వర్గాలు ఇలాగే చర్చించుకుంటున్నాయి. పేరుకి అధికార పార్టీ. పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తప్ప ఆ ఆనందం క్యాడర్లో కానీ అటు నేతల్లో కానీ అస్సలు లేదనే చెప్పాలి. ఎన్నికలకు ముందు ఆ తరువాత జరిగిన పరిణామాలే దీనికి ప్రధాన కారణం. 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోనేటి ఆదిమూలం మొన్నటి ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఆఖరి నిమిషంలో టీడీపీ కండువా వేసుకున్నారు. అంతేకాదు సత్యవేడులో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆయన రాక లోకల్ గా తెలుగు తమ్ముళ్లకు ఇష్టం లేకపోయినా హైకమాండ్ ఆదేశాలతో అంతా కలిసి విజయం కోసం కృషి చేశారు. ఎన్నికలకు ముందిలా ఉంటే ఎన్నికల తరువాత జరిగిన అనూహ్య పరిణామాలు మరింత అగ్గిరాజేశాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంపై టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఆదిమూలంపై సస్పెన్షన్ వేటేసింది టీడీపీ అధిష్టానం. అది ఆదిమూలం రాజకీయ భవిష్యత్తును అంధకారం చేయడమే కాదు, ఇక్కడ క్యాడర్ ను సైతం ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే అయిపోయింది పరిస్థితి. దీంతో కార్యకర్తలకు నడిపించే నాయకుడు కరువయ్యాడు. అధిష్టానం ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్తివేస్తుందా లేక పార్టీ నుండే సాగనంపుతుందా అనే అనుమానాల మధ్య మంచి చెడులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కింది స్థాయి క్యాడర్ సతమతమవుతుంటే సత్యవేడులో పక్క నియోజకవర్గం నేతల పెత్తనం ఎక్కువైపోతోందట. ఆదిమూలను సస్పెండ్ చేసిన టీడీపీ హైకమాండ్ పార్టీ కార్యక్రమాలకు కోఆర్డినేటర్ గా అప్పట్లో శ్రీపతి బాబును నియమించింది. సోలూరుపేటకు చెందిన శ్రీపతి తిరుపతి పార్లమెంట్ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే పార్టీ ఇన్ఛార్జ్ కాకపోయినా సత్యవేడుపై పెత్తనం కోసం శ్రీపతి బాబు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారట. జిల్లాలో పార్టీకి ఆర్థికంగా సపోర్ట్నిచ్చే ప్రముఖ వ్యాపారవేత్త గంగా ప్రసాద్ సత్యవేడును తన చేతుల్లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బయటకు ఎక్కడా కనిపించకపోయినా నియోజకవర్గం పెత్తనమంతా ఆయన చేతుల్లోకి వెళ్లిపోయిందనే చర్చ నడుస్తోంది. ముఖ్య అనుచరుడుగా ఉన్న శ్రీపతి బాబును కోఆర్డినేటర్ గా నియమించి ఈ బడా వ్యాపారవేత్త గట్టి పట్టే సంపాదించారన్న టాక్ వినబడుతోంది. పోస్టింగ్ లో అధికారుల బదిలీల వ్యవహారమంతా ఆయన కనుసన్నల్లో జరుగుతున్నట్టు పార్టీ క్యాడర్ కూడా భావిస్తోంది. దీంతో సత్యవేడు పార్టీ వ్యవహారాలన్నీ పక్క నియోజకవర్గం సోలూరుపేట కేంద్రంగా సాగుతున్నాయన్న ప్రచారం ఎక్కువైంది. ఎన్నికల సమయంలో ఇక్కడ పార్టీ పరిశీలకుడిగా వ్యవహరించిన చంద్రశేఖర్ నాయుడు సైతం పట్టు కోసం ప్రయత్నిస్తున్నారట. నగర నియోజకవర్గం నింద్రకు చెందిన ఆయన ఇక్కడ నిలదొక్కుకోవాలని చూస్తున్నారట. తమిళనాడుకు బార్డర్ గా ఉంటూ ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ రవాణాకు సెంటర్ గా మారడంతో ఇక్కడ రాజకీయంగా పెత్తనం చెలాయించేందుకు అధికార పార్టీలో చాలా మంది నేతలే ప్రయత్నం చేస్తున్నారట. ఆదిమూలం సొంత మండలం నారాయణవనం మినహా మిగతా 6 మండలాలు పార్టీకి ఆర్థికంగా అండగా నిలుస్తున్న నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయట. సత్యవేడు సహజ వనరుల కేంద్రం కావడంతో అధికారం కోసం తహతహలాడే నేతలంతా ఇప్పుడు ఇన్ఛార్జ్ పోస్ట్ కోసం పోటీ పడుతున్నారట. టీడీపీ క్యాడర్ సైతం సస్పెండెడ్ ఎమ్మెల్యేకు దూరంగానూ హైకమాండ్ దగ్గర పలుకుబడి ఉన్న నేతకు దగ్గరగానూ కొనసాగుతోందట. ఎమ్మెల్యే పాల్గొనే ప్రోగ్రామ్స్ కు కూడా దూరంగా ఉంటున్న కార్యకర్తలు సస్పెన్షన్ ఎత్తివేస్తే తప్ప అటువైపు చూసే పరిస్థితి కనిపించడం లేదు. పక్క ప్రాంతపు నేతలు సత్యవేడులో జెండా పాతాలని చూస్తుంటే లోకల్ లీడర్స్ మాత్రం ఎవరి దారి వారిది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. స్థానికంగా పవర్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుంటే సస్పెన్షన్ ఎత్తివేస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్నారట ఎమ్మెల్యే ఆదిమూలం. మున్ముందు సత్యవేడు సంగతులు ఎలా ఉంటాయో చూడాలి మరి.